గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గారు, కలెక్టర్ రాజకుమార్ గారు, నేర్చాలకు చుట్టినాను. బెనిఫిషియరీ ఇప్పుడే తులసమ్మ మాట్లాడింది. ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రాసెస్ గురించి చాలా బాగా చెప్పింది తులసమ్మ గారు. ఇంకొక బెనిఫిషియరీ రామాంజనేయులు గారు ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడూ బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాసాలుగా మారిపోయినాయి, ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కళ్ళ 22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలు ఉన్నాయి.
ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అప్పుడే పగడ్బందీ అయినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు. దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేస్తానని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా పడుకో ఇటురా, నేను మాట్లాడతాను. ఇట్రా ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను. ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో అందరూ వెళ్ళండి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు. నాకు అనుభవం ఉండి కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డు మార్చే పరిస్థితికి వస్తారు. నేను కానీ ఏమారితే కింద నుండే వాళ్ళు దళారులు కూడా తయారవుతారు. మేము మీకు పట్టా ఇప్పిస్తాం, రేట్ ఎంత ఇస్తామని. అందుకే నేను ఇవన్నీ ఆలోచించి సర్వే మొదలుపెట్టాం, రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలో కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. మీకు పంపించిన తర్వాత మీరు వస్తే మీ సమక్షంలో సర్వే చేపిస్తున్నాం. నీకు ఎంత భూమి ఎన్ని ప్లేసుల్లో ఉంటే అవన్నీ కూడా రాసి మీ పేరుతో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రాసి మీకు అందజేస్తున్నాం. మీరు అవన్నీ చూసుకున్న తర్వాత
కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకుంటే మీరు సంతకం పెడితే అప్పుడు మెడ్రాసుకు పంపించి సెక్యూరిటీ ప్రెస్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎవడంటే వాడు చేయడానికి వీలు లేదు. మన కరెన్సీ ఉంది, కరెన్సీని మన డబ్బుల్ని వేరే వాళ్ళు డూప్లికేట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలని నేరుగా ఇలాంటి మీటింగులు పెట్టి గ్రామ సభల ద్వారా మీకు ఇప్పిస్తున్నా. అదే మరిగా మిమ్మల్ని అందరినీ IVRS అడుగుతున్నాను, సమాచారం అడుగుతున్నాను, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. ఇప్పటికి 7 సార్లు 7 నెలల్లో ఇక్కడ జిల్లాలకు వచ్చాను. నేను ఒక ఉద్యమంగా తీసుకున్నాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నాను. నా ఆలోచన ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి, శాశ్వత పరిష్కారం చేసి మీకు అండగా ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. 7 నెలలుగా వచ్చాను. ఇంకా నాకు 8 నెలలు పడుతుంది. 7 నెలలు వస్తే ఇప్పుడు మీరు చూస్తే 6,887 గ్రామాల్లో సర్వేలు చేశాం. 29,04,000 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇంకో పక్క అందులో QR కోడ్ ఉంది. QR కోడ్ కొడితే అసలు రికార్డులో మీద మీ పేరు మారిందా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అక్కడ కంప్యూటర్ కూడా ఎవడో మార్చకుండా అక్కడ కూడా మీరు చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేయడం, మార్చేసిన అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సమస్య లేదు. ఎవరైనా ఎక్కడైనా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. 8 నెలల్లో నేను పూర్తి చేస్తే మార్చి 2027కి ఇప్పటి నుంచి 9,833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలా. అది ఇస్తే నాకు ఒక తృప్తి. నేను ఒక మంచి పని చేసి శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను. తప్పకుండా చేసి నా యొక్క నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో రాష్ట్రంలో 428 గ్రామాలు 2,48,00,000 పాస్ పుస్తకాలు అందించాం. నంద్యాల 8,412, బనగానిపల్లిలో 1,125 పాస్ పుస్తకాలు అందించాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకో పక్కన ఇవి జరిగితే భూ వివాదాలు ఉండవు. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములు ఉన్నాయి. ఇలాంటివి కూడా చూస్తే అవి కూడా 22Aలో కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం. ఈరోజు 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఆటోమిటేషన్ తీసుకొచ్చాం. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ఇప్పుడు ఆవిడ భర్త చనిపోయారు, ఆ ప్రాపర్టీ ఎవరికి రావాలి, ఆవిడకి రావాలి. దానికి కూడా ఆఫీసులు తిరిగే పరిస్థితి. ఇప్పుడు దీనిపైన ఎక్కడ తహసీల్దార్ ప్రమేయం కూడా లేకుండా
6,80,854 మంది ఆటోమేటేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ విరివిగా వాడుతున్నాం. దీనివల్ల మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ కూడా అధికార యంత్రాంగంతో పని లేకుండా మీ పని మీకు జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే తిరుపతి జిల్లా సెట్టిపల్లి ఎన్నో సంవత్సరాలుగా 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య మొన్నే పరిష్కారం చేశాం. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు 70 ఏళ్ల సమస్య, అది కూడా పరిష్కారం చేశాం. మొన్నే చిత్తూరు జిల్లా కంగుంది, అక్కడ కూడా పరిష్కారం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో కూడా ముఖ్యమైన సమస్య మొన్న నేను డోన్కు వచ్చినప్పుడు నా దృష్టి తీసుకొచ్చారు. అది కూడా వక్ఫ్ బోర్డులో ఉంది. దగ్గర 2,000 ఎకరాల భూమి, 750 మంది పైన రైతులు చాలా బాధపడ్డారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రోజే ఏ విధంగా చేశామో ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి వాళ్ళకి ఆ పట్టాలు కూడా అందజేస్తున్నా. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా రోజులుగా అనేక సమస్యల కోసం ఆఫీసులు చుట్టూరు తిరిగి అలసిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు సుపరిపాలన ఉన్నాను. చాలామంది అనుకున్నారు ఏ విధంగా చేస్తారని. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పాను. ఎప్పుడూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. మొదటి తారీఖు 2 ఏళ్లు చూశారు. పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. 63 లక్షల కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. దానికంటే తృప్తి ఇంకొకటి లేదు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే పోయిన నెలలో అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను. 20,000 ఇస్తా అన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు ఈ నెల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి. ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. గుర్తించడమే కాదు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా మీ అందరికీ? ఇది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మీకే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి కార్యక్రమాలని మనం ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, చేనేత కార్మికుల కోసం ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు ఇంకొక పక్క ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం.
అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు, మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు. ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తామో చెప్పాం. పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యలు పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. ఇంకొక పక్కన మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి, మొన్నటి వరకు, ఇప్పుడు స్వర్ణగిరి. ఇప్పుడిది కాదు, అశోకుడి కాలంలో స్వర్ణగిరిగా 4వ రాజధాని. మొన్నటి వరకు జొన్నగిరి, ఈరోజు మళ్ళీ ఆ ఊరి పేరు స్వర్ణగిరి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ స్వర్ణగిరితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రారంభం. నేనందుకే స్వర్ణాంధ్ర 2047కు పెట్టాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పెట్టారు. అందులో అనుసంధానం చేసుకోవడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ మనం పెట్టుకున్నాం. మొన్ననే శ్రీ సిటీకి వెళ్ళాను. అక్కడ హీరో మోటార్స్ ప్రపంచం కేంద్రంగా స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసి గ్లోబల్ హబ్గా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే కడప జమ్మలమడుగు నియోజకవర్గం స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి ఫౌండేషన్ వేసాం. 28లో ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్క మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను. అడిడాస్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఈ కరూర్ సీమకే వస్తున్నాయి. ఈరోజు స్పేస్ టెక్నాలజీ తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది.
శాటిలైట్స్ అన్ని అక్కడి నుంచే లాంచ్ చేస్తాం. కరూరు జిల్లా హిందూపూర్లో ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ వస్తుంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో తిరుపతిలో వస్తూ ఉంది. కియా మోటార్ వచ్చింది, హీరో మోటార్ వచ్చింది. రేపో ఎల్లుండో ఇక్కడనే రాయల్ ఎన్ఫీల్డ్, ఒకప్పుడు మనందరం బుల్లెట్ తోలేవాళ్ళం. యువతకు చెప్తున్నా, అలాంటి ఎన్ఫీల్డ్ తయారయ్యే కేంద్రం ఈ రాయలసీమ. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. సోలార్, గాలి ద్వారా కరెంటు తయారు చేయడం, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. బనగానపల్లిలో ఎన్నో సిమెంట్ ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంకా వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. మొన్న ప్రారంభమైంది మొదటిది. ఇలాంటి స్టీల్ పరిశ్రమలకు రావడానికి మన దగ్గర ఐరన్ ఓర్ కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం. ఒక్క పరిశ్రమలే కాదు, రోడ్లు మీరు చూశారు, మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులు రావాలని కలలు కన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దాన్ని జయప్రదం చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో రాయలసీమ మాట మాట్లాడే వ్యక్తి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మొన్నని హంద్రీ నీవా పనులన్నీ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి కడాన ఎక్కడో చివర నుండే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వీళ్ళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. ఇంకొక పక్కన కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం కానీ కేంద్ర సహకారం తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే దేశంలోనే ఎక్కువ హార్టికల్చర్ ఉండే ప్రాంతం మన రాళ్లసీమ, రాయలసీమలో. ఇప్పుడు నేను ఆలోచించాను, ఈరోజు మీరు చూస్తే లింగాలని ఒక మండలం ఉంది, అది కూడా పులివెందుల్లోనే ఉంటుంది. నేను దానికి ప్రోత్సాహం ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే మండలం లింగాల మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే రైతుకు సహకరిస్తే బంగారం పండించే శక్తి మన రాయలసీమ రైతాంగానికి ఉందని
మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం పెడతాం. 25 రకాలైన హార్టికల్చర్ పంటలు వస్తాయి. దానికి చేయూతనిస్తాం. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం, ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం, నీటి వనరులు ఎక్కడన్నా తక్కువ ఉంటే ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, పోర్టుల్ని, ఎయిర్పోర్ట్లని, రైల్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడానికి ప్రైవేట్లో, గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. ప్రైవేట్ 60,000 కోట్లు ఖర్చు పెడతారు. మనం కూడా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నంద్యాల జిల్లా నేను ఒకటే మీకు అందరికీ కోరుతున్నాను, చాలా అవకాశాలు ఉన్నాయి, నీళ్లు పైనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం. కానీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. ఎక్కడో ఇరాన్, ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తే మనకు గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి డిస్టర్బ్ అయింది. దాన్ని కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఇచ్చేశాం. కానీ ఇంకా కూడా సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే రాయలసీమలో ఉండే అరటికి ధర పడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రకాశంలో పండి టొబాకోకి ధర లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. మంచిని ప్రోత్సహిస్తూ దేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ సందర్భంలో ఎల్నినో సమస్య కూడా వచ్చింది. వాతావరణం సమతుల్యంగా లేదు. దానివల్ల వర్షాలు పడడం లేదు. ఇప్పటికే వర్షాలు పడాలి, వర్షాలు పడని పరిస్థితికి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు, తుంగభద్రలో నీళ్లు రావడం లేదు. మన రాష్ట్రమే కాదు, మన దేశంలో, ప్రపంచంలో కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇనమ్మా ఇను అమ్మాయి నా పక్కన మీకు కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలు. ఆ పక్కనుండు. పోలీసులు మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కనుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దండి. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని పెడతా, మీరు రండి. మీరు చెప్పిన సమస్యలు ఇంటా పరిష్కార దిశగా ముందుకు పోతానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరించాలి. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేయకూడదని. ఎక్కడో ఉంటారు, వేరే నియోజకవర్గంలో కూడా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో లేచి మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈరోజు మీరు చూస్తే అన్ని రిజర్వాయర్లో నీళ్లు తగ్గాయి. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఈ సమయంలో 57% రిజర్వాయర్లో నీళ్లుంటే ఇప్పుడు 37% పడిపోయినాయి. ఇంకో పక్క 22% వర్షపాతం తక్కువగా పడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా మనం అధిగమించాలి. అందుకే నేను ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమం జలధార జలహారతి. నేను మీ జిల్లా కలెక్టర్ని, ఇక్కడే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కేవలం 8 రోజుల్లో 18 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ చేసి 10 చెక్ డ్యాములు పునరుద్ధరించి
1707 ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి. అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మన నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్ని ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి. నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను. వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు. ఏజెన్సీ ఏరియాలో పండించారు. దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి. ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. అదే ఈ ప్రభుత్వంలో
ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇంకొక పక్క దేవాలయాలన్నీ అపవిత్రం చేశారు. ఏకంగా తిరుమల లడ్డునే కల్తీ చేశారు. నెయ్యి కల్తీ నెయ్యి కొనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టుకున్నారు. నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలో సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. మీలో కూడా చైతన్యం రావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి చేస్తే అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఆనాటి నాయకుడు జనార్దన్ రెడ్డి గారు అందరం కలిసి చేశాం, కాపాడుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే.
అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి నేను ఈరోజు పెట్టాను. తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని ఎంత పెద్దయినా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. అందుకే ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గుట్టుపల్లి రైతులు ఇప్పుడే వెళుతున్నా. ఆ రోజు మొత్తం 215 సర్వేలో 2669 ఎకరాలు పట్టా సర్వీస్ ఇనాం భూముల్ని 22A కింద పెట్టారు. నా దగ్గరకు వచ్చి చెప్తే ఇమ్మీడియట్గా చేస్తాను హామీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళందరికీ 2074 ఎకరాలు ఏదైతే ఉందో 22A కింద తీసేసి 897 మందికి పట్టాలు అందజేసి శాశ్వతంగా విముక్తి చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి 1-2 సమస్యలు కాదు, అనేక వందల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవి చేయడమే కాదు, నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాల కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్ టీం ఇక్కడే ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. నా ఆలోచన ఒకటి, 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దీనికి కావాల్సింది సహజ వనరులు ఉపయోగించుకుంటాం, నాలెడ్జ్ని పెంచుతాం, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. మా యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి మీకు అందుబాటులో చేసే బాధ్యత నాది. ఈరోజు ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అందరూ మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏఐ వచ్చింది, విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం కూడా మీకు ఇచ్చిన సేవలు ఇందులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ఇస్తున్నాం, ఆన్లైన్లో డీబీటీ ఇస్తున్నాం. రెండోది మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు మాత్రం ఇంటింటికి వచ్చి ఇస్తున్నాం. వాళ్ళు బ్యాంకులో తీసుకోలేరనే ఉద్దేశంతో కొన్ని కైండ్ ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాప్లో ఇస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. ఇలాంటి కైండ్ ఇస్తున్నాం. ఇంకో పక్క సేవలు అందిస్తున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, అడంగులు కానీ,
ఇలాంటి చాలా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల సేవలు అక్కడ పరిశుభ్రత కూడా చేస్తున్నాం. ఈ విధంగా 56 క్యాంపెయిన్ల మీద నెలవారీగా నేను సమాచారం తెప్పిస్తున్నా. ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇక్కడ మాకుండే అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడున్నా ప్రజలు చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా. బాగా లేకపోతే నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి, నేను మీకు అండగా ఉంటా. మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 56 సేవల్లో 38 సేవలు రాష్ట్ర ఆవరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. 18 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కూడా చూస్తే 23 మెరుగ్గా ఉన్నాయి, 31 తక్కువగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు 16వ స్థానం. 28 జిల్లాలుంటే మన జిల్లా నంద్యాల 16వ స్థానంలో ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ఏదో శారీరక కష్టం చేయమని చెప్పడం లేదు. అన్ని కూడా టెక్నాలజీ వచ్చింది. ఫైల్ చూడడం టెక్నాలజీలో వచ్చేసింది, సేవలు అందించడం టెక్నాలజీలో పెట్టాం. కానీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని సానుకూలంగా పరిష్కారం చేస్తే వాళ్ళు శాశ్వతంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రమ్మంటున్నాను. డ్రింకింగ్ వాటర్ పంచాయతీరాజ్ సంపాదించి త్రాగునీరు, రోడ్లు అందరూ రండి. గ్రూప్ అంతా రావాలి. ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు బాగా చేస్తున్నాడు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 6.73% రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరు? ఆర్ఎన్బి మీరేనా? ఓకే. రెండోది పార్ట్ హోల్స్. పార్ట్ హోల్స్ కూడా మీదేనా? మీది. పార్ట్ హోల్స్ చేసి ఆయన, నేను ఆ రోజు చెప్పాను ప్రతి రోడ్డు గుంతలమయమైపోయింది. నేను ఆ రోజు మీకు ఇచ్చిన గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది, వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు, ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాల అమ్మాయి కూడా బాగా, ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ యావరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరున్నారు? ఆఫీసర్ రావయ్య మహానుభావ. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. 90%లో ఉన్నావు. కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్.
మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్ గ్రామీణ మహిళల కోసం డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు, 2.80 మైనస్లో ఉన్నావు. సార్ రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే, తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి మీరు. ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నాడని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నిన్ను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా నాకు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏమయ్యా, నువ్వు కూడా నమస్కారం సార్. 1.61% మైనస్లో ఉన్నావు సార్. లాస్ట్ మంత్ మనకి టెంపుల్స్ దగ్గర పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 ఇయర్. ఇది సంవత్సరం. నీ లెక్క సంవత్సరం తెచ్చా సార్. నువ్వు 1 మంత్ మాట్లాడుతున్నావు సార్. సార్ 1 ఇయర్లో నువ్వు -1.6లో ఉన్నావు సార్. ఈ మంత్ రాష్ట్రానికి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, తర్వాత సిఎంఆర్ఎఫ్ ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా, మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్, జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ ఎఫ్ లైన్ సర్వే మళ్ళా నీదే 2.26 మైనస్లో ఉన్నావు. మళ్ళా ఇంకో నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోతాను కానీ నా కంప్యూటర్లో మీ జాతకాలు వస్తానే ఉంటాయి. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏంటి మహానుభావ, చాలా వెనకాలన్నావు. 3.26 మైనస్లో ఉన్నావు. చెప్పండి, అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు.
మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి, నాకు కరెక్ట్గా ఉండాలి. అలాగే సార్. తర్వాత పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 6.04 పాజిటివ్ వచ్చేది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. బాగా చేసావయ్యా. వీధి దీపాలు కూడా మీదేనా? 2.81 వీధి దీపాలు కూడా బాగా చేశారు. శానిటేషన్ కూడా బాగా చేశారు. 0.43+. ఈ మూటికి ముందు చప్పట్లు కొట్టి అభినందించండి బాగా చేసిన దానికి. బాగా చేయనట్టు 2 ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గుంతలున్నాయి అక్కడక్కడ. 0.72-. అదే మరి మెప్మా 3.53-. ఎవరు మెప్మా? ఎవరు? నువ్వా? రాబరు రండి చెప్పండి ఎట్లా మీరేంటి? 3.53- ఉంది మెప్మా. సార్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. లాస్ట్ మంత్ ఏమో 67 తెచ్చుకున్నాను సార్ మేలో. ఇప్పుడు మాత్రం 71 తెచ్చుకున్నాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. కొద్దిగా అవేర్నెస్ చేస్తాను సార్ బ్యాంక్ వాళ్ళతో. అవేర్నెస్ చేసి 80-90% తెచ్చుకుంటాను సార్. 80 ఇయర్ పెట్టుకున్న 80-90 అబోవ్ రావాలి తప్పకుండా సార్. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మీరు డిస్పోజ్ చేయాలి. అది కూడా చెప్తున్నా, ఏవైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏఐ ద్వారా అనలైజ్ చేసి మీకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. బీ క్లియర్. మనం హ్యూమన్ యాంగిల్లో పనిచేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఏపీ ఎస్ఆర్టీసీ అందరూ బ్యాచ్ అంతా రావాలి. ట్రాన్స్పోర్ట్, వాహన్, బస్ స్టేషన్లు, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్సెస్ 0.28-. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ 0.41-. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ 3.29-. ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్ స్టేషన్లు 3.65-. డ్రైవింగ్ లైసెన్సులు 4.85-. ఏంటమ్మా మీదేనా? మీరేమేమి చూస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఆర్టీసీ ఏంటమ్మా బాగాలేదు? 2 విషయాల్లో బాగాలేదు మీ దగ్గర. సార్ ఈ బస్ సర్వీసెస్ గురించి మేము యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ అంతా ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ అనేది పెడుతున్నాం సార్. పెట్టి వారికి యాక్సిడెంట్స్ మీద ప్లస్ కర్టియస్ బిహేవియర్ మీద ట్రైనింగ్ పెడతాం సార్. పెట్టి ఇంప్రూవ్ చేస్తాం సార్. అలాగే ఈ బస్ స్టేషన్స్ గురించి సార్ మనం కొంత ఈ శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారని కొంత ఐడెంటిఫై చేశాం సార్. 3 డిపోలలో మ్యాన్ పవర్ని కూడా పెంచాం సార్. అలాగే టాయిలెట్స్ నంద్యాల డిపోలో కొంత డ్యామేజ్డ్ ఉంటే వెంటనే రినోవేషన్ టేకప్ చేశాం సార్. ఖచ్చితంగా అది పెంచుతాం సార్. ఇప్పటికైతే బాగాలేదు, ఇమీడియట్ గా మీరు సెట్ Yes, sir. చేసుకోవాలి. బీ క్లియర్. ఎస్ సార్. మీ దగ్గర ఏంటమ్మా ఈ 3 సేవలు కూడా సరిగా లేవు. వాహన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చాం. అయినా కూడా 3.29% ఉంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఫస్ట్లో అయితే కొంచెం బాగా తక్కువ ఉండేది సార్. గత 3 months నుంచి మనం కంటిన్యూస్గా పాజిటివ్ గ్రోత్ ఇంప్రూవ్ చేశాం సార్. ప్రెజెంట్ మంత్ కూడా 17% పాజిటివ్ గ్రోత్ ఉంది సార్. అలాగే సారథి కూడా +6.4% ఇంప్రూవ్ చేశాం సార్ స్టేట్ యావరేజ్ కంటే. ఇంకా మనం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ తమ 24 hours తీసుకొచ్చారు సార్. ఈ 2 నెలల్లో చేశారమ్మా. ఇప్పుడు కూడా మీరు వాహన్ ఇంకా మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్. ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఒకటి పాజిటివ్లోకి వచ్చారు ఇప్పుడు ఈ 1 monthలో. ఎస్ సార్. సారథి ప్లస్కి వచ్చావు. లాస్ట్ 1 yearలో మైనస్లో ఉన్నారు. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం సార్. కంటిన్యూ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాస్పిటల్స్ అందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఆల్సో డిఎస్హెచ్. ఏంటమ్మా ఒక డిఎంఈ ఎవరు చూస్తున్నారు మీ దగ్గర? డిఎంఈ ఈయన హాస్పిటల్స్ డిఎంఈ చూస్తున్నారు. పాజిటివ్గా ఉంది. 1.30% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్ ఎవరమ్మా? నువ్వా? మైనస్లో ఉన్న తల్లి 0.86. సమాధానం ఏంటి? ఏం లేదు సార్, కొన్ని హాస్పిటల్స్ చాలా వేకెన్సీస్ వచ్చాయి సార్. చాలామంది డాక్టర్స్ డిఎంఈ సైడ్ వెళ్ళారు. ఇప్పుడు ఒక 1 monthలో ఫిల్అప్ అవుతాయి సార్. ఇంప్రూవ్ చేస్తారు సార్. మీరు నాకు ఎక్స్క్యూజ్ లేదు. మీరు అవసరమైతే మీ కలెక్టర్తో మాట్లాడుకోండి, మీ డైరెక్టర్తో మాట్లాడుకోండి. నాకు పనితనం కనపడాలి. Yes, sir. బీ క్లియర్. ఎస్ సార్. అదే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటంటే నువ్వు మరి 0.86 ఇప్పుడు ప్లస్కి వచ్చావు. నమస్కారం సార్.
ఇంప్రూవ్ చేస్తాం సార్ ఇంప్రూవ్ చేస్తాం సార్. శానిటేషన్లో కొద్దిగా మన వీక్ ఉంది సార్. పిహెచ్ విపిఎస్ఎల్లో అది ఇంప్రూవ్ ఏం చేస్తావు నాకు తెలియదు. కొరడా ఎత్తుకుంటావా, అడుక్కుంటావా, అది నాకు తెలియదు. పని కావాలి నాకు. నువ్వు లీడర్వి, నీకు బాధ్యత చెప్పాం. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమ్మకమేనా? నమ్మకం షూర్ సార్. ఓకే. ఇక్కడ పోలీస్ అయితే గంజాయి బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. రండి. 3.11% గంజాయి మీద రాష్ట్రానికంటే బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఎవ్వరికి అడ్రస్ చెప్పాం, మీ పేరు కూడా చెప్పాం. ఆ గంజాయి బ్యాచ్ను మాత్రం తాట తీసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి పెద్ద సమస్య రాష్ట్రానికి. కేంద్రం కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉద్యమం చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చారు. మన రాష్ట్రం దానికి ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సార్ మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 monthsలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి. క్రైమ్ చేసే మునుపు అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్ ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు. అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 మైనస్, 10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకపోతే నువ్వు గట్టిగా ఉండడం లేదా, ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 daysలో క్లియర్ చేయాలి సార్. డిస్టిక్ లెవెల్లో 5 daysలోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 days లోపల క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ మీద డిపార్ట్మెంట్ మీద 10% అసంతృప్తి ఎక్కువగా ఉంది రాష్ట్రానికంటే. కారణం ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. ఓకే, యూ కరెక్ట్ ఇట్. రెక్టిఫై చేసుకుంటాం సార్. మీరు స్టడీ చేసుకొని కరెక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే. దెన్ మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్ ముగ్గురు రావాలి. 3 మీరే చూస్తున్నారా? 3 మీరేనా? ఓకే. మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ 0.53 మైనస్, స్కూల్ ఎడ్యుకేషన్ 0.82 మైనస్ లాస్ట్ ఇయర్, శానిటేషన్ 1.06 మైనస్. ఏంటి చెప్పండి సార్. మిడ్ డే మీల్స్ సంబంధించి మనం చేసే అన్ని విషయాలను కూడా తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా ఇప్పటి నుంచి ఇంకొంచెం మానిటరింగ్ సిస్టమ్ కానీ తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి పేరెంట్స్ మీటింగ్లో కూడా మనం చేసే ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ తెలిసేటట్టుగా చేసి నాకు తెలియదు, కరెక్ట్గా లేదు, ఇంప్రూవ్ చేసుకోండి. తప్పకుండా సార్. ఓకే. అంగన్వాడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్మ. అంగన్వాడీలో కూడా మైనస్ ఉన్నావమ్మా. 3-6 సంవత్సరాల చిల్డ్రన్లో 0.60, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్లో మదర్స్లో 1.89, 6-36 నెలల పిల్లలు చూసుకోవడంలో 2.12 మైనస్. సార్ ఇక్కడ అంగన్వాడీలో మనకి 2 సేవలలో ప్రీ స్కూల్ విద్య మెరుగులో బాగున్నాం సార్. అలాగే మనకి భోజన పథకంలో బాగున్నాం సార్. మరుగుదొడ్లో నిర్వహణ, అలాగే తాగునీటి వసతిలో తల్లిదండ్రులకి మన దగ్గరికి మరుగుదొడ్డి నిర్వహణ ఉంది సార్. యాక్చువల్గా మన వాళ్ళు అది అవేర్నెస్ కల్పించకపోవడంలో అది కొంచెం 60లో ఉన్నాం సార్. అది అలాగే తాగునీటి సౌకర్యం మనకు ప్రతి సెంటర్లో మెయింటైన్ చేస్తున్నాం సార్. కానీ తల్లిదండ్రులు బాటిల్తో పంపించడం వల్ల లేదనుకుంటున్నారు. అది ఇప్పుడు ఖచ్చితంగా మేము అవేర్నెస్ కల్పించాం సార్. నెక్స్ట్ మంత్కి మీకు అది ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ల ద్వారా పంపిస్తున్నాం సార్. అవన్నీ కూడా ఒక లీడర్ అమ్మా, నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాకు ఈ పేద పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా చూసుకోవడం మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. బీ క్లియర్. దెన్
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీడ్ యూరియా రెండుల్లో కూడా వీక్గా ఉన్నారు 0.96 అండ్ యూరియా అవైలబిలిటీ కూడా వీక్గా ఉన్నాం 5% లాస్ట్ ఇయర్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి విస్తీర్ణం కూడా చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ పడింది సార్. నంద్యాల జిల్లాలో దరిదాపుగా 1,25,000 హెక్టార్లు అదనంగా మనం సాగు చేసాము సాధారణ విస్తీర్ణం కంటే. అది కొంత మనకి ప్రెషర్ అనేది ఏర్పడింది సార్. ఏదేమైనా ఈ సంవత్సరం తమరు సూచనల మేరకు ఏపీఎంసీ యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి రైతుకి ప్రతి సాగు చేసే ప్రతి సాగుదారుడికి కూడా అందే విధంగా కౌలు రైతులకి అన్ని రకాల కేటగిరీ యూరియా చేస్తున్నాం సార్. అందరికీ సెన్సిటైజ్ చేస్తున్నాం సార్. శాస్త్రవేత్తలు మేము అందరం కలిసి గ్రామాన్ని కూడా ఏమి ఇబ్బందులు లేవు, సార్. అన్ని కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది సార్ యాప్. ఇబ్బంది లేదు సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అందరూ రండి. ఏంటంటే బీసీ వెల్ఫేర్లో వీక్గా ఉన్నావు, రెండులో కూడా వీక్గా ఉన్నావు. రెసిడెన్షియల్ స్కూల్స్ 3.89, అదే మరిగా హాస్టల్స్ 4.74. సార్ బీసీ హాస్టల్స్ సార్ ఇప్పుడు మెను సక్రమంగా నిర్వహిస్తున్నాం సార్. నువ్వు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు తప్ప, నా తప్ప. క్లియర్. ఎక్కడో నువ్వు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన లేదు. నువ్వు పోయేసి పనిచేసి నాకు చెప్పు, కరెక్ట్ చేసుకోండి సార్. ఇప్పుడు కొత్తగా ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, అన్ని ఇచ్చాం. అవును సార్. దాన్ని అమలు చేసే నాయకత్వం కావాలని నిన్న కూడా నేను చెప్పాను. చేస్తాం సార్. పేద పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి విద్యార్థులుగా తయారు చేయాలి. ఐఐటి, ఐఐఎం కాంపిటేటివ్ పరీక్షల్లో పాస్ అయ్యేట్టుగా చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకొక పక్కన గ్రాడ్యువల్గా వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్రియేట్ చేసి పేదవాళ్ళ పిల్లలు కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. బీ క్లియర్. ఓకే సార్. దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ రాబ్రదర్ సార్ నమస్తే సార్. సోషల్ వెల్ఫేర్లో కూడా సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 0.44 ప్లస్లో ఉన్నారు, హాస్టల్స్లో 0.63 మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ. యూ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ మీరేంటమ్మా? సోషల్ వెల్ఫేరా? మీరేం చూస్తున్నారమ్మా? సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ బెటర్గా ఉన్నారు 0.44. థ్యాంక్ యూ సార్. అదే మరి హాస్టల్స్లో 0.63 ఆయన మైనస్లో ఉన్నారు. కరెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక ట్రైబల్ వెల్ఫేర్లో 11.77 పాజిటివ్గా ఉన్నారు. స్కూల్స్ అండ్ హాస్టల్స్ 0.02 పాజిటివ్గా ఉన్నారు లాస్ట్ 1 ఇయర్. ఇయర్ అన్ని రెడీ చేసుకున్నారా? రెడీ చేశాం సార్. గట్టిగా మాట్లాడు. అన్ని రెడీ చేశాం సార్. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే అన్ని రిపేర్స్ తమరు ఇచ్చిన శాంక్షన్స్తో సార్, ట్రైబల్ వెల్ఫేర్కి ఇచ్చిన శాంక్షన్స్ అన్నీ కూడా రిపేర్స్ అన్ని చేశాం సార్. ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇచ్చాం సార్. పిల్లలకి అన్ని కూడా ఇన్సెంటివ్స్ ముందుగానే ఇచ్చాం సార్. అందరి పిల్లల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం సార్. క్లాస్ వైజ్ సార్. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం, ఫోన్లు పెట్టడం, క్లాస్ వైజ్ చేశాం సార్. ఏ రోజుకి ఆ రోజు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఇన్సెంటివ్ని వాట్సాప్ గ్రూప్లో ప్రజెంట్ చేయమంటున్నాం సార్. పిల్లల తల్లిదండ్రులతో కూడా ప్రతి టీచర్ని తన క్లాస్లో ఉన్న 10 మందికి మాట్లాడమని చెప్తున్నాం సార్. అందరితో మాట్లాడితే ఇంటరాక్షన్ ఉంటుంది, మనం చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీ వాళ్ళకి రీచ్ అవుతుందని ఉద్దేశం చేశాను. తమరు చెప్పినట్టు మిగిలిన 100%కి రీచ్ అవడానికి మేము చేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ చాలా బాగా పనిచేస్తున్నారు. అభినందనలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మైనారిటీ వెల్ఫేర్లో మైనస్లో ఉన్నారమ్మా బాగా. 6.65 మైనస్. నమస్తే సార్. మన మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఉంది సార్ నంద్యాల డిస్టిక్లో. రీసెంట్లీగా మనకు మెస్ శాంక్షన్ అయింది సార్. ఈ మంత్లో మనము 20వ తేదీ స్టార్ట్ చేయబోతున్నాం సార్. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మైనస్లో ఉన్నారు. తప్పకుండా సార్. బీ క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేషన్ దీపం రేషన్లో
ప్లస్లో ఉన్నారు 1.07, దీపం 3.27 మైనస్, ఇప్పుడు 7కి పెరిగారు. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్ నువ్వు ఇంప్రూవ్ అన్నది లేకుంటే ఏం చేయాలన్నా వర్కౌట్ చేద్దాం. అవసరత నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేద్దాం. ఓకే సార్. ఓకే, వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన శాప్, మీరేం ఏ డిపార్ట్మెంట్ మీరు? ఏది? ఎనర్జీ రెండిట్లు. ఎనర్జీ సర్వీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 0.35 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు 2.99 పాజిటివ్గా వచ్చారు. నమస్తే సార్. కరెంటు విషయంలో బాగా పనిచేస్తారు, గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే మరి వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ -2.48 అందరికీ చెప్పాలి. మీరు చెప్పినట్లేరు, ఇంకా కరెక్షన్ చేయాలి. మైక్ తీసుకోండి సార్. 80.26% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ వచ్చింది సార్. ఖచ్చితంగా తమ చెప్పినట్లుగా నెక్స్ట్ మంత్ కల్లా 90%కి రీచ్ అవుతాం సార్. ఖచ్చితంగా. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత శాప్ ఎవరండి ఇక్కడ? శాప్ చాలా బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికంటే 9.25% అబవ్ అవరేజ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదే మరి ఇక్కడ పీజీఆర్ఎస్ జాయింట్ కలెక్టర్ చూస్తున్నా తెలియదు. ఓవరాల్గా పీజీఆర్ఎస్లో 2.32% పాజిటివ్గా వచ్చింది. అభినందనలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్లీజ్ కమ్ 1.10 ప్లస్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాగా పనిచేస్తున్నారు. అభినందనలు. ఇది మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేజర్ ఇండస్ట్రీస్ని రివ్యూ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తారు సార్. అంటే నా లెవెల్లో రీజనల్ ఆఫీస్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ లెవెల్లో ఉంటాయి సార్. మేడం రివ్యూ చేయడం వల్ల ఈజీగా ప్రాసెస్ అవుతుంది సార్. మాకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మీకు వచ్చే కొందికి ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నారా? జాయింట్ డైరెక్టర్ కాలేజ్ లేడు. ఎక్కడ వేడు కనుక్కోమ్మ. 0.2% మైనస్లో ఉన్నారు. ఇటు పుల్అప్ ప్లస్లో ఉన్నాడు. అన్నా క్యాంటీన్ అర్బన్, అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారబ్బా. 1.32 మైనస్లో ఉన్నారు. యూ హెవ్ టు పికప్. సార్ నమస్కారం సార్. సబ్మిషన్ సార్. శానిటేషను, వాటర్ సప్లై, ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది సార్. అంత కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఒక చిన్న సబ్మిషన్ సార్. ఆళ్ళగడ్డకు ఫుడ్ కడప నుంచి వస్తుంది సార్. ఆల్మోస్ట్ 75 కిలోమీటర్లు ఉంటుంది సార్. అలాగే నంద్యాల కర్నూలు నుంచి ఫుడ్ వస్తుంది సార్. అది ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది సార్. సో అక్కడి నుంచి అంటే ఎప్పుడో 4 o'clock తయారైంది. ఇక్కడికి వదిలి కొంచెం చల్లగా అవుతుంది. దానివల్ల అలాంటివి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే, విల్ రివ్యూ దా సార్. నెక్స్ట్ తర్వాత స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు 1.32 మైనస్ అమ్మ. కారణం ఏంటి? నమస్తే సార్. సార్ మావి 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. టైంకి వెళ్ళే దాంట్లో కానీ, కర్టియస్ బిహేవియర్లో కానీ మేము మంచి మార్కుల్లో ఉన్నాము. ఇది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్లో అది సేవా రుసుము సార్ కలెక్ట్ చేసేది. కానీ అక్కడ జనాలకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాము. మేము అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్రూవ్ చేస్తాం సార్. జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్. శాండ్, నమస్తే సార్. ఇసుక 1.51% మైనస్లో ఉన్నారు. నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని పోగొట్టుకొని ఫ్రీ శాండ్ పెట్టాం. ఫ్రీ శాండ్ ఇసుక మాత్రం రాజీ లేదు. ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడానికి వీలు లేదు. ఇక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేదు. చెప్పండి. నమస్కారం సార్. మనకి నంద్యాల జిల్లాలో డెడికేటెడ్ శాండ్ టీచర్స్ లేవు సార్. మనకి పక్క జిల్లాల నుంచి శాండ్ డిపెండ్ అవుతున్నాం సార్. కడప, కర్నూలు, అనంతపురం నుంచి శాండ్ మనకి జిల్లాకి ఎండిఎల్ ప్లాంట్స్ కొన్ని ఓపెన్ చేస్తాం సార్. వాళ్ళకి శాండ్ సప్లై చేసి రెగ్యులర్గా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేటు కూడా విపరీతంగా పెంచడానికి వీలు లేదు. ఖర్చు కూడా తగ్గించాలి. అందరికి అందుబాటులో ఇసుక ఉండాలి. అది మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. దెన్ హౌసింగ్ నమస్కారం సార్. ఇది కూడా బాగాలేదు. నమస్కారం. 4.84% మైనస్లో ఉన్నారు. నమస్కారం సార్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు అందరికీ కూడా ఈ నెలాఖరులో అందరికీ వాట్సాప్ గ్రూప్, ప్రతి బెనిఫిషరీని ఒక గ్రూప్ క్రియేట్ చేశాం సార్.
అందరికీ దాంట్లో స్టేజ్ వాళ్ళు అచీవ్ చేసినా లేదు మెటీరియల్ కావాలన్నా ఇంకేదన్నా వాళ్ళకి గైడెన్స్ కావాలన్నా ఇచ్చి అందరినీ కూడా అవగాహన కల్పించి ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఈ మంత్రం ఇంప్రూవ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ బనగానపల్లి ఎమ్మెల్యే గారు మీరు కూడా వేయండి. నువ్వు కూడా ఎమ్మెల్యే గారు, ఆయన మంత్రి, మా క్యాబినెట్లో ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే. ఇక్కడ బనగానపల్లి స్పెషల్ ఆఫీసర్ రాలేదా? ఎవరు మీ స్పెషల్ ఆఫీసర్? ఎవరు? నువ్వేనయ్యా స్పెషల్ ఆఫీసరు? బాగాలేదు మీ పరిస్థితి. మొత్తం 32 సర్వీసుల్లో ఇయర్లీ చూస్తే 43 సర్వీసుల్లో 18 పాజిటివ్, 25 నెగటివ్. దానికి నీ బాధ్యత, మంత్రి బాధ్యత నాకు తెలియదు. రివ్యూలు చేయాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. నీకు మనుషులు ఇచ్చాం, ఒక ప్రొఫెషనల్ ఇచ్చాం, 5 మంది స్వర్ణ గ్రామాల నుంచి వాలంటీర్లు ఇచ్చాం, ఒక కాలేజీని తీసుకోమన్నాం. అధికార యంత్రాంగం నీ కింద పనిచేసే వాళ్ళందరినీ పెట్టి అవసరమైతే మినిస్టర్ గారు కూడా కోఆర్డినేట్ చేసి నాకు ఇంప్రూవ్మెంట్ జరగాలి, జరిపించే బాధ్యత మీది. థ్యాంక్ యూ. చేస్తాను సార్, ఇంప్రూవ్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఇప్పటివరకే చేయలేదు. 2లో వెనకబడ్డావు నువ్వు, అక్కడ ఇక్కడ 2 డిపార్ట్మెంట్ కూడా వెనకబడ్డావు, ఇక్కడ వెనకబడ్డావు. సార్ కొత్తగా వచ్చాను సార్, నేను ఇంప్రూవ్ చేస్తాను సార్ రాబోయే. ఒకవేళ కానీ నువ్వు కాదంటే మొండికేస్తే నేనే వచ్చి నేర్పిస్తా. చేస్తాను. నేను వెరీ క్లియర్. నేను ఎవరిని వదిలిపెట్టను. రేపు రాబోయే ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా. చేస్తాను సార్, వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. 2 కూడా జాగ్రత్త చూసుకోండి. చేస్తాను సార్. ఓకే, నువ్వు కూడా కొంచెం గట్టిగా ఉండాలి వీళ్ళందరితో. కాంగ్రెస్ ముందు ఇంటి గెలిచి రచ్చగలవాలి. మన ఇంటి దగ్గర ఇవన్నీ వస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా మన 3 రోజులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం మా బాధ్యత, మా కర్తవ్యం కూడా. ఇప్పుడు నేను చేయడం కాకుండా అందరి దగ్గర చేయించే మెకానిజం పెట్టుకున్నాను. నేను ఈ బనగానపల్లిలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, నీతి నిజాయితీగా పనిచేసే రాజకీయ వ్యవస్థ కావాలి. నీతి నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ ఉండాలి. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించి మీలో కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. అవి రాకపోతే ఒకటే చెప్తున్నా, మీరు నేను చెప్పింది మీరు వింటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మహిళలు కానీ, మగవాళ్ళకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు కానీ, ఇంకో పక్క రైతులు కానీ అందరికీ న్యాయం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీరు నేను ఎన్ని పనులు చేసినా, మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే దానికి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళండి, మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ చేయాలంటే మీ అవగాహన పెరగాలి, మీలో చైతన్యం రావాలి. నేను కూడా అనేక సమాచారాలు తెప్పించుకుంటున్నా. అన్ని సమాచారాలు తెప్పించుకుని ఇప్పుడు నాకు జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి మిత్రుడు, మంచి నాయకుడు. అయినా కూడా
మేము ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఆ ఆఫీసర్ని కూడా ఆయన సమస్యలు నిలదీస్తున్నామంటే మొట్టమొదటిసారిగా మేము మీకు జవాబుదారీ. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వాలనుకున్నా ఇచ్చా. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఎప్పుడు బనగానిపల్లిలో జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ముందుకెళ్ళండి. నంద్యాలలో ఆడబిడ్డ బైరెడ్డి శబరి ఎంతో యాక్టివ్గా ఉన్నారు. పార్లమెంట్లో కూడా నంద్యాల గళ వినిపించే తెలుగింటి ఆడబిడ్డ శబరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళిద్దరి నాయకత్వంలో, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నాయకత్వంలో అన్ని పనులు చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను బనగానపల్లికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు సార్. ఉద్వేగం, ఉత్సాహం, పిడుగుల జడివాన, గంభీరోపన్యాసం, రాయలసీమ, రతనాలసీమ, జలకళ హారతి మొదలైన విషయాలన్నీ అద్భుతంగా ప్రపంచించిన మీ సౌజన్యానికి బనగానపల్లె ప్రజానికం నీరాజనం అందిస్తుంది సార్. ప్రజలే ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రజలే అండాదండ, ప్రజలకే కైదండగా ఉంటానన్న మీ సౌజన్యానికి శతదా సహస్రద శతనద సుమాంజలి అర్పిస్తున్నాం సార్. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులకు, అధికార వర్గానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్సుమాంజలి అర్పిస్తున్నాం సార్. ప్రియతమ ముఖ్యమంత్రి గారి సభకు విచ్చేసి ఆత్మీయతను చాటి చక్కని సహకారం ఇచ్చేటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సమస్య పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని సభావేదిక సాక్షిగా చేసినటువంటి గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. తదుపరి స్టాల్ సందర్శన జరుగుతుంది. చంద్రుడా సార్ ఇంకా 75 ఉన్నాయి, కంప్లీట్ చేసేస్తాం సార్. మళ్ళా మీకు స్టాచ్యురేషన్కి వస్తారా? దీంతో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉంది సార్. మనకి క్యాస్కేడ్స్ 86 ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బనగానపల్లిలో ఉన్నది 71 కిలోమీటర్స్ క్యాస్కేడ్స్. ఈసారి మన ఫీడర్ ఛానల్స్ 13 ట్యాంక్స్ కవర్ అయినాయి. ఫీడర్ ఛానల్స్ ట్యాంక్స్ చేశాం. ఇప్పుడు మొత్తం కలిసి కాదు, ఇప్పుడు ఎంత 25% అయిందా, 30% అయిందా, ఎంత అయింది? ప్రెసెంట్ 30 to 35%. హౌ మెనీ ట్యాంక్స్ యూ ఆర్ ఏబుల్ టు లింక్ నంద్యాల? 86 ట్యాంక్స్. హౌ మెనీ ట్యాంక్స్ ఆర్ దేర్? 330. 165 ట్యాంక్స్ మనకి న్యాచురల్ క్యాచ్మెంట్తో ఫుల్ అయిపోతుంది. ఇంకెన్ని మిగులుతాయి? ఇంకా 165 పైన ఎఫోర్ట్ పెట్టాలి. ఇప్పుడు 165లో 86 చేశాం సార్. మరో 80 ఏంటి కాస్ట్ ఎస్టిమేషన్? అంటే ఆల్ 1 మొత్తం అన్ని ట్యాంకులకు తొందరగా
టైం. తీవ్రమైన నీటి కొరతతో 17-18లో నీరు చెట్టు కింద చేశాను సార్. నీరు చెట్టు కింద అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్య ఇప్పుడు మీకు నీరు చెట్టు కింద అప్పుడు చేసినట్టన్ని ఆ ట్రెంచెస్ అన్ని మెయింటైన్ అయినాయా కూడిపోయినాయా? ఇప్పుడు చేస్తే ప్రాజెక్ట్ సార్ ఇది 2018 తర్వాత సార్ ఇప్పుడు కూడా 80 years నుంచి అసలు ఎండిపోలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్. కాసిరెడ్డి నేను ఆశ్రమం సార్. స్టేట్ ఆఫ్ ఫస్ట్ ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి సార్. కబర్ ఇచ్చినప్పుడు అనేక సమస్యలు ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. 26 కిలోమీటర్ల పొడవైన కానిగేరు వాగు ద్వారా వచ్చే వర్షపు నీరు నిల్వ చేసే మొత్తం కలిసి ఇప్పుడు మీకు ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మీకు నల్లమలై ఫారెస్ట్ అంతా క్యాస్మెంట్ అంతా కంట్రోల్ ట్రెంచెస్ అన్ని కూడా రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తే కొంత ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా చేశారు మీరు. ఇంతవరకు చేసిన పనులు బాగున్నాయి కానీ లాజికల్గా తీసుకెళ్ళాలి. జిల్లాలో 145 రోడ్స్ ఉన్నాయి సార్. 193+ రోడ్స్ డెవలప్మెంట్ చేశారు సార్. ఇయర్లీ 400 డెవలప్ చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోడ్లు కూడా పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేశారు. చేశారు సార్. లాస్ట్ టైం 2 A+ వచ్చాయి సార్. ఇది జస్ట్ బైపాస్ రోడ్ సార్. ఇది బనగానపల్లి బైపాస్ రోడ్ టోటల్ 15 km సార్. మొత్తం కనెక్టింగ్ 5 స్టేట్ హైవే సార్. 1, 2, 3, 5 స్టేట్ హైవే. మొత్తం ఆల్ రోడ్స్ కవర్ అయ్యాయి. యాగన్ టెంపుల్ ఇస్ దేర్ సార్. నియర్లీ 4 lakhs పీపుల్ బెనిఫిట్ అవుతారు సార్. ఈ బిట్టు పంప ఎన్ఎస్ఐ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. వాళ్ళు చేస్తారు. 10 km మళ్ళీ చేస్తాం సార్. 70% వర్క్ అయిపోయారు సార్. మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పేమెంట్ ఇచ్చేసాం సార్. దాదాపు 6 రోజులు తమరు వచ్చిన తర్వాత. గుడ్, మంచి పని. థ్యాంక్ యూ సార్. బైపాస్ నాన్ గోయింగ్ బ్రిడ్జ్ అవ్వచ్చు. ఇది డ్యామేజ్ తీసుకురాదు. గుడ్. ఇంటికి వచ్చి తీసుకోకపోతుంది. చాలా దారుణంగా ఉండే. కొంచెం ఎన్ని వీడియోలు తీసేయండి సోషల్ మీడియా. రెగ్యులర్గా పెడుతున్నాం సార్. రెగ్యులర్ పెడితే మనకు ఒక మంచి పాజిటివ్ వస్తుంది సార్. పనగానపల్లి టౌన్లో యూజీబీ సార్. అండర్గ్రౌండ్ సీసీ రోడ్ ట్రైన్తో చేస్తున్నాం సార్. చెప్పాలి సార్. పీజీఆర్ఎస్లో డెడ్ బాడీ అలా క్యారీ చేస్తూ ఫోటోతో వచ్చారు సార్. మనకి బాగులు ఎక్కువ ఉన్నాయి సార్. ఇలా దాన్ని ఇలా చేశాం. ఇప్పుడు వీటన్నిటిని ప్రయారిటీలో పెట్టి పొలాలకు ఎక్కడ అవసరం వచ్చినా చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు జీరామ్జీలో కూడా ప్రియారిటైజేషన్ చేసి ఇవన్నీ కూడా ఎక్కువ హైకట్ రోడ్స్ అడుగుతారు సార్. ఇప్పుడు మనకు హైకట్ రోడ్లు ఎక్కువ ఇవ్వండి, పొలాల వే రోడ్లు అవి పెట్టండి. గురప్ప యాదవ్ సార్, ఎడ్యుకేటివ్ పబ్లిక్ హెల్త్ సార్. మనకు అర్బన్ లోకల్ బాడీస్లో క్లీన్ సిటీ గ్రీన్ సిటీలో భాగంగా సార్ బెడ్ జీరో వేస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఆ భాగంలో భాగంగా మొత్తం మనకు 6 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి సార్. 6 అర్బన్ లోకల్ బాడీస్లో 4,23,000 మెట్రిక్ టన్స్ అక్యుములేట్ అయింది సార్ లెగసీ. దాంట్లో భాగంగా మనం 2,79,000 ప్రాసెస్ చేశాం సార్. 20 ఎకరాలు ల్యాండ్ క్లెయిమ్ చేశాం సార్. బ్యాలెన్స్ 1.4 మెట్రిక్ టన్స్ 1.4 lakhs మెట్రిక్ టన్స్ బ్యాలెన్స్ ఉంది సార్. 6 ఎకరాస్ ఇంకా పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు మీకు రేపు రాబోయే రోజుల్లో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది? మన కర్నూలు వస్తుంది సార్. వేస్ట్ వస్తుంది. ఇది మనకు అక్కడ క్లస్టర్ ప్లేస్ వస్తుంది సార్. క్లియర్ చేసిన దాంట్లో లాస్ట్ ఇయర్ వేసాం సార్ ఈ ప్లాంటేషన్. 3 ఎకరాస్లో మనం 400 కంట్రీ ప్లాంట్స్ ప్లాన్ చేసాం సార్. థ్యాంక్ యూ. ఏమేమి వస్తాయి ఇక్కడ? మనం బాగా జామున్ సార్ ఎక్కువ ఇక్కడ నేరేడు వస్తున్నాయా? ఎంత ఉంది రేట్? ఇది రేట్ ప్రెసెంట్ 100 రూపీస్ ఫామ్ గేట్ ఉంది సార్. అంటే బహుడోలి వెరైటీ ఉంది సార్. దానికి మాత్రమే 100. ఇవి ఎంత ఉంది? ఇది రేట్ వచ్చి ఇది 60 to 80 రూపీస్ మధ్యలో ఉంది సార్. ఇది హైలైట్ రేట్ అంటారు సార్. ఇది ఎక్కువ రేట్ సార్. 120 రూపీస్ కేజీ సార్. ఇది బర్హీ వెరైటీ సార్. ఇది ఎక్కువ రేట్. ఇది బాగానే వస్తుంది ఇక్కడ. బాగా వస్తుంది సార్. ఇది ఈ కాన్స్టిట్యున్సీ సార్. ఇక్కడ చాలా బాగా వస్తుంది. హౌ మెనీ ఇయర్స్ పడుతుంది? ఇది 5th year గార్డెన్ సార్. ఇది 5th year గార్డెన్. ఎన్ని ఏళ్ళకి వస్తుంది క్రాప్? నాటినాక 4 years నుంచి స్టార్ట్ అయింది సార్. 4 years అంటే మధ్యలో ఇంటర్ కల్టివేషన్ అనేది వచ్చిన అంత ఇంటర్ కల్ట్ కూడా ఇస్తాం సార్. ఎందుకంటే ఒక మట్ట 4.5 మీటర్లు వస్తుంది. ఆ ప్లేస్ లో మనం ఇంటర్ క్రాప్ అన్ని ఫార్మర్స్కి ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఇవి నేరేడు ఎన్ని చెట్లు వస్తాయి ఎకరాకి? ఇక్కడ ఎకరా వచ్చేసి 70 to 70 ఆ మధ్య వస్తున్నాయి సార్. ఆ స్పేస్ జనరల్గా ఏంటంటే ఇది కూడా ఎన్ని ఏళ్ళు వస్తుంది ప్రొడక్షన్? 4 years వచ్చేసింది సార్. 4 years. ఎకనామిక్ పీరియడ్ వచ్చి 7 4 years. అవును సార్. మన బనగానపల్లి మ్యాంగో ఇప్పుడు బనగానపల్లి మ్యాంగో ఎంతవరకు సార్? జియో వచ్చింది సార్. జియో మనకు వచ్చింది 2017లో జియో వచ్చింది సార్ మనకు. అప్పటి నుంచి వచ్చిన తర్వాత దీనికి బాగా ఎక్స్పోర్ట్స్ కూడా బయట. ఇప్పుడు కవర్ కూడా పెట్టాం కాబట్టి టేబుల్ వెరైటీ బాగా ప్రమోట్ చేశారు మీరు. అవును సార్. దానివల్ల ఎక్కువగా రేట్ కూడా వచ్చింది సార్. ప్రజెంట్ ఇప్పుడు ఎండింగ్ కదా సార్. ఈ రోజుకు 110 రూపీస్ అంటే కేజీ 110. కానీ మీరు ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు మీది వీక్గా ఉంది.
ఏది హార్టికల్చర్లో నెంబర్ 1 మీరే ఉన్నారు. అవును సార్, తైవాన్ మ్యాంగో, ఇది తైవాన్ బనానా మ్యాంగో సార్. ఇది ఎక్కడ వస్తుంది ఇది? ఇక్కడే లేదు సార్, చంద్రశేఖర్ రెడ్డి గారి తోటలో వేసారు. ఇది హైలీ స్వీట్ ఉంటుంది సార్. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వెరైటీ సార్. స్వీట్ ఎక్కువ ఉంటే తినేవాళ్ళు కూడా లేరు. రాను స్వీట్ తినడం లేదు, మానేస్తున్నారు. ఇప్పుడు మ్యాంగో డిమాండ్ తగ్గిపోయింది సార్. అందరూ డయాబెటిక్ ఎప్పుడు తినడం లేదు సార్. వాస్తవం తమరు చెప్పింది కరెక్ట్. అవకాడో కూడా చేస్తున్నాం సార్. ఇది ప్రాసెసింగ్ కూడా పెట్టించాం సార్, ఫుడ్ ప్రాసెసింగ్. ఇది ఎక్కడ వస్తుంది ఇది అవకాడో? సార్ ఫస్ట్ టైం సార్ మేడ్ అండ్ క్రాప్ తమ చూపించాలని తెచ్చాము, మన జిల్లాలో వేసాం సార్. ఇది ఇక్కడే, ఇది క్వాలిటీ ఏమాత్రం వస్తుంది? ఫస్ట్ క్రాప్ సార్. ఇది బల్బ్ క్రాప్. ఇది 2 రకాలు సార్, హ్యాష్ వెరైటీస్ ఒకటి, బల్బ్ వెరైటీస్. ఇది ఫస్ట్ క్రాప్ బాగా వస్తుంది సార్ ఇక్కడ. అది ఎంత వస్తుంది? ఇది ఎంత, ఎన్ని ఏళ్ళు ఇది? ఇది కూడా 4 to 5 years స్టార్ట్ అవుతుంది సార్. ఇది యాక్చువల్గా బయో ఫెన్సింగ్ వాడుతున్నాం సార్. మనం ఇక్కడ కలియపళ్ళు అంటాం సార్, ఇది వాళ్ళు వాకాకాయలు అంటారు. ఇది బయో ఫెన్సింగ్ ఎక్సలెంట్ సార్. ఇది అండ్ పికిల్స్లో వాడతారు, తర్వాత ఈ బ్రెయిన్ సిరప్లో వాడతారు, బాగుంది సార్. అయితే మేము ఇక్కడ సార్ ఇక్కడ డ్రాగన్, ఇది మన అంజూర్లో సార్ ఎక్సలెంట్ బాగా చేస్తున్నారు సార్. బ్లాక్ సార్ కొంచెం చౌటున తట్టుకోవాలి. అది కూడా 1 year 2 years ప్లాంట్ 3 years వస్తుంది సార్. సార్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, అక్కడ డ్రై అంజూర్ పెట్టాను సార్. ఎకరాకు 10 టన్నులు వస్తుంది సార్. ఇది 10 టన్నుల కానీ డ్రై చేసి 2 tons వస్తుంది క్వాలిటీ. కేజీ వచ్చేసి 1400 అమ్ముతున్నారు ఫార్మర్. అంటే దాదాపు 2 టన్నుల నుంచి దాదాపు మంచి 10 lakhs వరకు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి కొంచెం వర్కౌట్ చేయండి. ఎక్కువ వేస్తున్నారు సార్, ఎక్కువ వేయాలి. సర్క్యులర్ ఎకానమీ కింద 1 family 1 enterprise కింద ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మన కోలకుంట్ల అంటే బనగానపల్లి కాన్స్టిట్యూషన్ రెడీ చేస్తున్నాం. ఇప్పుడు స్వయం కూడా బ్రాండ్ రేపు నెక్స్ట్ మంత్ నుంచి స్వయం బ్రాండ్ వచ్చేస్తుంది సార్. న్యూ కాన్సెప్ట్ బ్యాంబూ జ్యువెలరీతో మనం స్టార్ట్ చేస్తాం సార్. మార్కెట్ బాగా వెళ్తుంది, వెరీ లెస్ వెయిట్స్. అచ్చా, ఫ్యాన్సీగా స్వయం బ్రాండ్ కింద సెలెక్ట్ చేశారు సార్. పార్లమెంట్ కూడా చూపించాలి సార్. పెట్టాం సార్, ఒక ఫ్యాషన్ షో పెట్టి ప్రమోట్ చేస్తాం. ఇది ఎక్కడ చేస్తున్నారు? ఇది ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ అంటే మన లోకల్ ఆత్మకూరు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బ్యాంబో ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంబూ అక్కడ లోకల్లోనే పెంచుతున్నారు సార్. బ్యాంబూ అక్కడ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు సార్. బ్యాంబూ కలెక్ట్ చేసి మనం స్వయంలో విలేజ్ ఉంది సార్. నా కాన్స్టిట్యూన్సీ మన ఎస్హెచ్యూ మీదే చేస్తున్నాం. నందివర్గం పెట్టాం సార్. ఓన్లీ వైట్ టవల్స్, వైట్ పంచెస్. దీని మీదనే దాదాపు 50-60 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి సార్. లాస్ట్ టైం కూడా మనం మిషనరీ కూడా పడింది. థ్యాంక్ యూ. ఓకే, ఇటు చూడండి. థ్యాంక్ యూ. అక్కడ చూడండి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్ జస్ట్ ఫ్యూ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ద లాస్ట్ 2 years సార్. 2 మనం ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పెట్టాము సార్. ఒక డోన్, ఒక బనగానపల్లి సార్. ఇప్పుడు సార్ కొత్తగా ఒక డోన్లో 118 కెమెరాస్తో ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము సార్. దాంట్లో ఇది లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి కూడా కెమెరాస్ మేము పెట్టాము సార్. సార్ ఇది ఒక కస్టమైజ్డ్ డ్రోన్ సార్. ఇది సరే తీసుకొని వచ్చారు సార్. సార్ డ్రోన్ ఇక్కడ ఉంది సార్. బేసికలీ దీంట్లో సార్ వీ హ్యావ్ మేడ్ ఇట్ కస్టమైజ్ సార్. పిఏ అనౌన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు సార్. అండ్ సార్ ఇది గాంజాకి సార్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఇది ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఇది లాస్ట్ 1 month సే వీ హ్యావ్ బీన్ స్టార్టెడ్ సార్. సో దీంట్లో సార్ బేసికలీ యూరిన్ శాంపుల్ పెడితే దాన్ని బట్టి ఇట్ షోస్ ద రిజల్ట్ సార్. సో మన దగ్గర ఎవరైనా ఈ శాంపుల్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 10 రూపాయలు. 10 రూపాయలు. ఎంతో ఇన్స్టెంట్ వచ్చేస్తుంది. 3 minutes సార్. 3 minutes. దట్స్ గుడ్. దీన్ని ఎక్కువ పాపులర్ భయం ఉంటుంది. రీసెంట్లీ సార్ ఒక పోక్సో కేసులో అక్యూజ్ని తీసుకువస్తే అతని మీద ఇది చూస్తే మనం హీ కేమ్ పాజిటివ్ సార్. సో దాన్ని బట్టి అది బ్యాక్ సోర్స్ బ్యాక్ హ్యాండ్కి వెళ్తే వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ది అక్యూజ్ ఆల్సో సార్. సో నాట్ ర్యాండమ్ మీకు ఎక్కడైతే గంజాయి ప్లాట్స్ ఉంటాయో, బ్లాక్ స్పాట్స్, అక్కడంతా టెస్ట్ చేయండి. స్కూల్స్, కాలేజెస్ అంతా మొత్తం సెట్ అయిపోయింది. సార్ మొన్న